ముంబైలోని ప్రసిద్ధిగాంచిన వాంఖడే స్టేడియంలో ఇటీవల నిర్వహించిన కొత్త స్టాండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం క్రికెట్ ప్రియుల్లో ఉత్సాహాన్ని కలిగించింది. ఈ కార్యక్రమం కేవలం గౌరవ నివాళులకే పరిమితం అవ్వకుండా మహారాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రకటనకు వేదికగా మారింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త స్టేడియానికి భూమి కేటాయింపు గురించి ప్రకటన వచ్చింది. వాంఖడే స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో దేశ క్రికెట్ రంగానికి విశేష సేవలందించిన వ్యక్తుల పేర్ల మీదుగా ప్రత్యేక స్టాండ్లను ప్రారంభించారు. ఇందులో 3వ అంతస్తు డెవిచా పెవిలియన్ను రోహిత్ శర్మ స్టాండ్, 3వ అంతస్తులోని గ్రాండ్ స్టాండ్ను శరద్ పవార్ స్టాండ్, 4వ అంతస్తులోని గ్రాండ్ స్టాండ్ను అజిత్ వాడేకర్ స్టాండ్గా పేరు మార్చారు. అంతేకాకుండా మహా క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆమూల్ కాలే స్మృతితో ఎంసీఏ ఆఫీస్ లాంచ్ను కూడా ప్రారంభించారు. ఈ వేడుకకు రోహిత్ శర్మ, శరద్ పవార్, అజిత్ వాడేకర్ కుటుంబ సభ్యులతో పాటు సీఎం ఫడ్నవీస్, దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మరింత చర్చకు దారితీసింది. ఆయన మాట్లాడుతూ ఎంసీఏ 1,00,000 మంది ప్రేక్షకుల సామర్థ్యం గల కొత్త స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదన తెస్తే రాష్ట్ర ప్రభుత్వం తగిన భూమిని కేటాయించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్, గత అధ్యక్షుడు అమోల్ కాలే గత సంవత్సరం ఈ అంశంపైన ఆయనను కలిసినట్లు గుర్తు చేశారు. త్వరలోనే కొత్త స్టేడియాన్ని సిద్ధం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కొత్త స్టేడియం థానే జిల్లాలోని అమ్మే ప్రాంతంలో నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ముంబై నగర పరిధిలోనే ఉండడం వల్ల నగరంలోని క్రికెట్ అభివృద్ధికి ఊతమివ్వనుంది. వాంఖడే స్టేడియం ఇప్పటికే భారత క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడే 2011లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగడం, సచిన్ టెండూల్కర్ చివరి టెస్ట్ ఇక్కడే ఆడడం వంటి ఘట్టాలు దేశానికి గర్వకారణాలుగా నిలిచాయి. మహారాష్ట్ర ప్రజలకు ఇది గర్వకారణమే కాకుండా యువ క్రికెటర్లకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన వేదికను అందించనుంది. కొత్త స్టేడియంతో పాటు ప్రస్తుత వాంఖడే స్టేడియాన్ని పరిరక్షిస్తూ అంతర్జాతీయ మ్యాచ్లకు మరింత అనువుగా తీర్చిదిద్దే దిశగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా ముంబై మళ్లీ భారత క్రికెట్ పటంలో కీలక కేంద్రంగా నిలవనుంది.